లైట్ వెలగాలంటే కరెంట్ ఉండాలి లేదా బ్యాటరీ ఉండాలి. కానీ చైనా సైంటిస్టులు ఇప్పుడు ఒక అద్భుతాన్ని సృష్టించారు. అదే చీకట్లో వెలిగే మొక్కలు. అవును, మీరు విన్నది నిజమే. ఈ మొక్కలకు వైర్లు అక్కర్లేదు, స్విచ్లు అక్కర్లేదు. ఈవినింగ్ అవ్వగానే అవి తామంతట తామే వెలుగునిస్తాయి. అసలు ఈ మొక్కలు ఎలా తయారు చేశారు? ఇవి నిజంగా స్ట్రీట్ లైట్స్ ని రీప్లేస్ చేస్తాయా? వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతిలో మనకు ఇప్పటికే మినుగురు పురుగులు, కొన్ని రకాల పుట్టగొడుగులు చీకట్లో వెలగడం తెలుసు. దీన్నే బయోల్యూమినెసెన్స్ అంటారు. చైనాలోని కున్మింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాటనీ సైంటిస్టులు ఈ టెక్నాలజీని మొక్కల్లోకి ప్రవేశపెట్టారు. వారు కొన్ని రకాల ఫంగస్లో ఉండే డిఎన్ఏను తీసుకొని మొక్కల జీవక్రియలో కలిపారు. దీనివల్ల మొక్కలు తమ సహజమైన శక్తిని ఉపయోగించుకొని కంటిన్యూస్గా వెలుగును ప్రసరిస్తాయి. అయితే ఇవి పగలు సాధారణంగానే కనిపిస్తాయి, కానీ చీకటి పడగానే ఏదో మ్యాజిక్ చేసేసినట్లుగా వెలుగుతాయి. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి, కానీ అప్పుడు వెలుగు చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు చైనా సృష్టించిన ఈ మొక్కలు మునుపటి కంటే 10 రెట్లు ఎక్కువ కాంతినిస్తున్నాయి. అయితే ఈ మొక్కలకు మెయింటెనెన్స్ అవసరం లేదు, సపరేట్గా ఛార్జింగ్ అవసరం కూడా లేదు. కేవలం నీళ్లు, సన్లైట్ ఉంటే చాలు. ఈ టెక్నాలజీ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే స్ట్రీట్ లైట్స్ కోసం వాడే వేల మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. సైంటిస్టుల విజన్ ఏంటంటే ఫ్యూచర్లో మన బెడ్రూమ్లలో నైట్ ల్యాంప్స్కి బదులుగా ఈ చిన్న చిన్న మొక్కలు ఉండాలి అని. పెద్ద పెద్ద హైవేల పక్కన కూడా ఎలక్ట్రిక్ పోల్స్ బదులుగా వీటిని ఉపయోగించాలి అని ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇవి ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. అలాగే ఈ జన్యు మార్పిడి మొక్కలు పర్యావరణంలోని ఇతర మొక్కలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, రాత్రిపూట అడవిలో నడుస్తుంటే దారి పొడవునా చెట్లే వెలుగుతూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీకు ఈ టెక్నాలజీ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.